నమస్కారం అండి. నిన్న మనము 2024 ప్రిలిమ్స్ జిఎస్ పేపర్ 1 ఎంసీక్యూస్ 10 వరకు చూసాం కదా, 6 to 10. ఈరోజు 11 to 15 వరకు చూద్దామండి ఎంసీక్యూస్. ఇందులో 11th కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎయిర్పోర్ట్స్: డోనియా పోలో ఎయిర్పోర్ట్, కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇన్ ద రీసెంట్ పాస్ట్, which of the above have been constructed as a greenfield projects? ఏం లేదండి, గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అని ఒకటి ఇచ్చారు కదా మనకి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అండ్ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. సో ఈ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ కింద రీసెంట్గా పైన ఇచ్చిన మూడిట్లో ఏ ఎయిర్పోర్ట్లను కన్స్ట్రక్ట్ చేశారు అని అడుగుతున్నారు. మనకి ఫస్ట్ ఇక్కడ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటే ఏమో తెలియాలి. ఏం లేదండి, ఇప్పుడు మన ఫీల్డ్ ఉంటుంది కదా, మామూలుగా అది కమర్షియల్ ల్యాండ్ కాదు, అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ లేవు, ఓన్లీ గ్రీనరీ ఒక్కటే ఉంది. మామూలుగా అడవి ప్రాంతం అనుకోండి, ఒక ఊరి చివరి ప్రాంతం, అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ లేవు. అక్కడ కొత్తగా మనం ఎయిర్పోర్ట్ కడితే దాన్ని గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ కింద వస్తుంది. అదే ఆల్రెడీ ఒక చిన్న ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని మోడలేట్ చేసి పెద్దగా చేస్తున్నాము లేదా చేంజెస్ చేస్తున్నాము, దాన్ని బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కింద వస్తాయి. ఇట్లా ఈ ప్రాజెక్టులలో ఎయిర్పోర్ట్స్ అనే కాదు, మెట్రో స్టేషన్స్ కానీ బస్ స్టేషన్స్ కానీ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా ఉన్నాయి. దీనిలో ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ తీసుకున్నారు కాబట్టి మనం ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడదాం. ఇది 2008లో స్టార్ట్ చేసినారు ఈ ప్రోగ్రామ్. నాకు తెలిసి 2008లో స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రాము. మొత్తం 21 ఎయిర్పోర్ట్లని కన్స్ట్రక్ట్ చేయాలనేది వాళ్ళ టార్గెట్. ఇంతవరకు ఏంది 14 ఏమో కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఇందులో మనకి ధోనియా పోలో ఎయిర్పోర్ట్ అంటే మనకి ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉందండి. కుషీనగర్ అంటే ఉత్తరప్రదేశ్ అని మనకు తెలిసిపోతుంది. కుషీనగర్ బుద్ధుడి గురించి చదివేటప్పుడు మనకి కుషీనగర్ వస్తుందండి. ఫస్ట్ స్పీచ్ అక్కడే ఇస్తారు కదా, దానికి కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ రెండు మనకి గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ కింద కన్స్ట్రక్ట్ చేశారండి. అవే కాదు, మన సైడ్ అయితే బెంగళూరుది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, మన ఆంధ్రాలో ఉన్న కర్నూలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ కింద డెవలప్ చేశారు. కానీ హైదరాబాద్ అలా కాదండి, ఆల్రెడీ ఉన్నదాన్ని మనం రీమోడలింగ్ చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చేస్తున్నాం. అదేవిధంగా విజయవాడ కూడా అంతే కదా. గన్నవరం ఎయిర్పోర్ట్ అనేది మనకి ఆల్రెడీ ఉన్నిందే, దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా తయారు చేస్తున్నారు అంతే. అది గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ కింద రాదండి, అది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కింద వస్తుంది. సో ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1 and 2 అండి. మనకి ఆన్సర్ వచ్చేసి 1 and 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. కమింగ్ టు ద 12th క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు వాటర్ వేపర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? ఇట్ ఈజ్ ఫస్ట్ స్టేట్మెంట్ అండి, ఇట్ ఈజ్ ఎ గ్యాస్ ద అమౌంట్ ఆఫ్ విచ్ డిక్రీజెస్ విత్ ద ఆల్టిట్యూడ్. సెకండ్ పాయింట్, ఇట్స్ పర్సెంటేజ్ ఈజ్ మ్యాక్సిమం అట్ ద పోల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాటర్ వేపర్ అంటే ఏమో తెలియాలండి. గాలిలోన హీట్ ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ ఎవాపరేట్ అయ్యి మేఘాలుగా మారుతుందని మనం చదువుకుంటాం కదా, ఆ కాన్సెప్ట్ మీద ఇది అడుగుతున్నారు. ఎక్కువ వేడి ఉంటే ఎక్కువ వాటర్ వేపర్ అవుతుందండి, తక్కువ కూల్గా ఉంటే వాటర్ అనేది లిక్విడ్గా కన్వర్ట్ అవుతుందని మనకు తెలిసిందే. సో ఫస్ట్ పాయింట్ అనేది ఇట్ ఈస్ ద గ్యాస్, కరెక్టే. ద అమౌంట్ ఆఫ్ విచ్ డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్. గాలిలో ఏదైతే తేమ శాతం ఎక్కువ ఉంటే ఆల్టిట్యూడ్ ఎక్కువ ఉంది అంటాం, తేమ శాతం తక్కువ ఉంటే తక్కువ ఉంది, ఆల్టిట్యూడ్ తక్కువ ఉంది అంటాం కదా. అదేవిధంగా ఫస్ట్ పాయింట్ కరెక్టే అండి, గాలిలో తేమ శాతం తగ్గితే ఆల్టిట్యూడ్ కూడా తగ్గుతుంది అని దాన్ని ఇచ్చారు అలా. సెకండ్ పాయింట్, ఇట్స్ పర్సెంటేజ్ ఈజ్ మ్యాక్సిమం అట్ ద పోల్స్. తప్పండి, పోల్స్ దగ్గర టెంపరేచర్ తక్కువ ఉంటుంది కదా, అంటే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. సో ఆల్టిట్యూడ్ అనేది ఆటోమేటిక్గా తక్కువ ఉంటుంది, ఈయన పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అన్నారు. అది తప్పండి, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏ అండి, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. కమింగ్ టు ద 13th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ఫస్ట్ స్టేట్మెంట్, యాన్యువల్ అండ్ డైలీ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ లో. సెకండ్ స్టేట్మెంట్, ప్రెసిపిటేషన్ అకర్స్ త్రూ అవుట్ ద ఇయర్. ప్రెసిపిటేషన్ అంటే వర్షపాతం అండి, వర్షపాతం రోజుకి ఎంతసేపు పడుతుంది, సంవత్సరానికి ఎంత పడుతుంది అని లెక్కేసేది ప్రెసిపిటేషన్ అంటాం కదా, అట్లా. ప్రెసిపిటేషన్ వేరీస్ between the 50 centimeters to 250 centimeters.
ఇక్కడ కొన్నిసార్లు సెంటీమీటర్లో ఇస్తారు, కొన్నిసార్లు మిల్లీమీటర్లో కూడా ఇస్తారండి ప్రెసిపిటేషన్ మనకి. అది మనం చూసుకోవాలి. ఇక్కడ 50 నుంచి 250 సెంటీమీటర్లు అంటే మిల్లీమీటర్లో ఇచ్చినప్పుడు 500 నుంచి 2500 మిల్లీమీటర్స్ అని కూడా అనొచ్చు. దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. వాట్ ఈజ్ దిస్ టైప్ ఆఫ్ ఓకే, కింద ఉన్న క్లైమేట్ కండిషన్లో పైన 3 స్టేట్మెంట్లు దేనికి మ్యాచ్ అవుతాయని అడుగుతున్నారండి. ఆప్షన్ 1 ఈక్విటోరియల్ క్లైమేట్. ఇక్కడ ఈక్విటోరియల్ క్లైమేట్ దగ్గర బ్యాలెన్స్డ్గా ఉంటుందండి, లోగా ఉండదు టెంపరేచర్ అనేది. ప్రెసిపిటేషన్ కూడా 200 దాటి వెళ్ళదు, 200 సెంటీమీటర్లు దాటి వెళ్ళదు ప్రెసిపిటేషన్ అనేది. ఇక్కడ 250 ఇచ్చాడు కదా, ఫస్ట్ తప్పండి. చైనా టైప్ క్లైమేట్, ఇది సబ్ ట్రాపికల్ రీజన్లో ఉంటుంది కదండి చైనా అనేది. అక్కడ మ్యాక్సిమం ల్యాండ్ అనేది సబ్ ట్రాపికల్ కిందకే వస్తుంది, కొన్ని ఏరియాస్ ట్రాపికల్ కింద వస్తుంది. సో అది తప్పేనండి. హ్యూమిడ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్, ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అంటే ఆటోమేటిక్గా సమ్మర్ వేడి ఉంటుందనే కదండి. కానీ మనకి ఇచ్చిన ఆప్షన్లో యాన్యువల్ అండ్ డైలీ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ లో అన్నాడు. సో అక్కడ తప్పు. మెరైన్ వెస్ట్ కోస్ట్ క్లైమేట్, ఇది కరెక్ట్ ఆప్షన్ అండి. ఉన్న వాటిలో ఈ 4th ఆప్షన్ డి ఈజ్ ద మోస్ట్ ప్రిఫరబుల్ ఆన్సర్ అండి దీనికి. కమింగ్ టు ద 14th క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు కోరియోలిస్ ఫోర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్. కోరియోలిస్ ఫోర్స్ అంటే ఏం లేదండి, భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కొన్ని ఫోర్సెస్ డెవలప్ చేస్తుంది కదా. ఒక బంతిని మనం తిప్పినప్పుడు పై భాగంలో గాలి అనేది ఒక డైరెక్షన్లోన, కింద భాగంలో గాలి అనేది ఇంకో డైరెక్షన్లో పోతూ ఉంటుంది. ఇది మనకి ఫిజిక్స్లో వచ్చింటుంది. మన భూమి వల్ల ఇట్లా ఈ ఫోర్స్ అనేది వాతావరణంలో ఏర్పడుతుంది అన్నట్టు. సో ఆపోజిట్ ఫోర్సెస్ డెవలప్ అవుతాయండి, నార్త్ సైడ్ సౌత్ సైడ్ భూమి రొటేషన్ వలన. ఇది ఈ సింపుల్గా చెప్పుకోవాలంటే కోరియోలిస్ ఫోర్స్ అంటే. సో ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ విండ్ వెలాసిటీ. కరెక్టే అండి, గాలి వెలాసిటీ ఎక్కువ ఉందంటే దాంతోపాటు ఫోర్సెస్ కూడా పెరుగుతాయి కదా. ఇట్ ఈజ్ మ్యాక్సిమం అట్ ద పోల్స్ అండ్ ఈజ్ ఆబ్సెంట్ అట్ ద ఈక్వేటర్. కరెక్టే అండి, పోల్స్ దగ్గర ఎక్కువగా ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర తక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. పోల్స్ దగ్గర ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే అక్కడ వెలాసిటీ అనేది పెరుగుతుందండి. ఈక్విటోరియల్ దగ్గర మనకి భూమి అనేది తిరుగుతుంది అనేది కనిపించదు కదా. సో అక్కడ దాని యొక్క వెలాసిటీ అనేది న్యూట్రల్గా ఉండడం వల్ల పైన ఆపోజిట్ ఉందండి, నార్త్ ఈస్ట్ టు వెస్ట్ అని. రైట్ సైడ్కి ఒకటి ఉంది, కింద లెఫ్ట్ సైడ్కి ఒకటి ఉంది, మధ్యలో అనేది ఈక్వల్ స్టేట్గా అందుకుంటుంది కదా. సో దానికి మనం అక్కడ ఈక్వేటర్ దగ్గర తక్కువ వెలాసిటీతో ఉంటుంది, పైన కింద మ్యాక్సిమంగా ఉంటుందండి పోల్స్ దగ్గర. ఈ రకంగా గుర్తుపెట్టుకోండి, జనరల్ థింకింగ్లో వచ్చేస్తుంది, ఫిజిక్స్లో వస్తుంది ఇది. 15th క్వశ్చన్. ఆన్ June 21st ఎవ్రీ ఇయర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాటిట్యూడ్ ఎక్స్పీరియన్సెస్ ఏ సన్లైట్ ఆఫ్ మోర్ దాన్ 12 hours. మనం చదువుకున్నాం కదండి, నార్వేలో ఎక్కువసేపు ఉంటుంది టెంపరేచర్ అని. మామూలుగా ఇది మనం చదువుకుంటూ ఉంటాం కదండి, నార్వేలో సూర్యుడు అస్తమించాడు, దాదాపు ఒక రోజు పగలే ఉంటుంది అన్నట్లు చదువుకుంటాం కదా. June 21st అంటే నార్వేలో అలా ఉంటుందంటే డే మొత్తం ఉంటుంది కానీ నైట్ అనేది ఉండదు. దాదాపు 76 days వరకు డే టైం అనేది ఎక్కువ ఉంటుంది నార్వేలో ఈ టైంలో. నార్వే అనేది మనకి ఏ రీజియన్లో వస్తుంది, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, భూమధ్య రేఖ పై భాగంలో ఉంటుంది కదండి ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, కింద కార్పికం అని ఉంటుంది అట్లా. సో ఆర్కిటిక్ సర్కిల్ పై భాగంలోనే ఉంటుంది. సో ఈ రెండు దగ్గర ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర సూర్యుడు అనేది దగ్గరగా పై భాగంలో ఉండడం వల్ల భూమికి డే టైం అనేది పెరుగుతుంది, నైట్ టైం తగ్గుతుంది. సో ఆప్షన్ 2 and 4 ఉండే ఆప్షన్ కరెక్ట్ అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి దీనికి. థ్యాంక్స్ అండి. రేపు 16 నుంచి 20 వరకు చూద్దాం.